అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, ఈ నెల కూడా డిఫ్లేషన్కి సంబంధించిన వీడియో వార్త చదువుకుంటాం చేసుకుంటామని నేను అనుకోలే. ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మరో శ్రీలంక తెలంగాణ రాష్ట్రం కాక తప్పదా అనే బాధ మనోవేదన గుండెకు కలుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11.5 ఏళ్లలో వరుసగా 5 నెలలు తెలంగాణ రాష్ట్రం డిఫ్లేషన్లకు పోవడం, ప్రతిద్రవ్యోల్బణంకు పోవడం ఇదే మొదటిసారి. కరోనా కష్టకాలంలో కూడా ఒకటే నెల మైనస్లలో పడిపోయింది, ఒకటే నెల. మళ్ళీ తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు కూడా కుదేలైతున్న సందర్భాలలో, కుదేలైతున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఒకటే నెల డిఫ్లేషన్లకు వెళ్ళిపోయింది కరోనా టైంలో. నిజంగా శ్రీలంకలో ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డదో మనం అందరం చూసినాం, వార్తల రూపంలో చదివినాం. బుకెడు తిండికి ఏడవాల్సిన పరిస్థితి, బియ్యం బస్తాలకు కొట్లాడుకోవాల్సిన పరిస్థితి, ఇంధనం కోసం కిలోమీటర్లు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి, కరెంటు 12 గంటలు, రోజుకు 12 గంటలు కరెంటు కట్ చేయాల్సిన పరిస్థితి. సామాన్యులకు, పేదోళ్లకు అసలు కొనుక్కుందామంటే కూడా దొరకలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఉండే. పేదోళ్లకు కాదు, ఉన్నోళ్లకు కొనుక్కుందామంటే కూడా దొరకలేని పరిస్థితి. 1 నెల జీతాలు, 2 నెలల జీతాలు కట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ జీతాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది శ్రీలంకలో. డిఫ్లేషన్ ఇది మామూలు డిఫ్లేషన్ కాదు. 2022వ సంవత్సరంలో మొదలుకుంటే ఈ కరోనా మహమ్మారి, ఇంకా వేరే ప్రభుత్వం చర్యలు, దీర్ఘకాలిక చర్యలు, ఆ ప్రజలను పట్టించుకోకపోవడం, ప్రజలకు సంబంధించిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రజలకు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేకపోవడం, ఇవన్నీ శ్రీలంక మీద ఎఫెక్ట్ చూపెట్టినాయి. నిజంగా ప్రభుత్వం దుశ్చర్యలే దానికి కారణము అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. నిపుణులు కూడా పాపం వాళ్ళ భావోద్వేగాన్ని కూడా వ్యక్తం చేసిండ్రు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఈ ప్రభుత్వం దిక్కుమాల శాతల వల్ల తెలంగాణ రాష్ట్రం పతనం దిశగా పడిపోయింది, అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఇదే పరిస్థితి ఇంకా 2 నెలలు ఇట్లనే కొనసాగిస్తే మరో శ్రీలంక మన తెలంగాణ రాష్ట్రం కాక తప్పదు. ఇది రాసి పెట్టుకోండి, ఇదే పరిస్థితి ఇంకా 2 నెలలు ఈ విధంగానే రిపీట్ అయితే మాత్రం కనీసము మనది శ్రీలంక కంటే దాటిపోతామేమో, మన పరిస్థితి చేతులు దాటిపోతుందేమో అని చెప్పేసి భయం అవుతుంది. కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం మొత్తము అన్నిట్లలో కిందికి పడిపోయింది, పతనం అయిపోయింది. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉండే, జిఎస్డిపి వృద్ధి రేట్లో పెద్ద రాష్ట్రాలనే తలదండి, పెద్ద దేశాలనే తలదండి ముందడికి పోయింది మన తెలంగాణ రాష్ట్రం. ఇలా పరిస్థితి ఏందయ్యా అంటే, ద్రవ్యోల్బణం విషయంలో వాస్తవానికి ద్రవ్యోల్బణం అంటే 2-3 రకాలుగా ఉంటుంది. సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరిగినప్పుడు కూడా ప్రజలు వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇలా కొనుగోలు చేయాలంటే ప్రజల దగ్గర పైస లేదు. మార్కెట్లకు అక్కడెక్కడ అడుగుతాయి, పైసా రొటేషన్ లేదు, రూపాయి తిరుగుతలేదు, అమ్మ రూపాయి దొరుకుతలేదు, చేసుకుందామంటే పని దొరుకుతలేదు, రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, సుతారు పనికి పోదామన్నా పని దొరుకుతలేదు, ఏ కూలి పని చేసుకుందామన్నా పని దొరుకుతలేదు, ఎవరు పిలిచి పనిచేటోళ్ళు లేరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, వాస్తవం కాదా? ఒక భూమి జాగా కూడా అమ్ముడు పోకపోవడం అనేది వాస్తవం కాదా? ఇయ్యల్లా ఏ బిల్డింగ్ కట్టడానికైనా వెనక ముందు అవుతుండ్రు. కాజ్ ఏంది? కారణం ఏంది? హైడ్రా వల్ల. కేసీఆర్ హయాంలో చేతికి కావాల్సినంత పని దొరికింది, చేతి నిండా పని దొరికింది. ఇలా వారానికి 1 పూట పని దొరకడం గగనమైపోయింది అమ్మ అని చెప్పేసి సుతారి పని చేసుకునేటోళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారంటే ఇలా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. మేము చేసినాము, మేము బొడి చేసినాము, మేము పడగొట్టినాము, మేము హామీలు ఇచ్చినాము, మేము అమలు చేసినాము. ఏవయ్య సారు మీ హామీలేవి? మీ అమలైన విధానం ఏది? ఇలా ప్రజల చేతులలో పైసలు ఎందుకు లేవు? రూపాయి ఖర్చు పెడదామంటే ప్రజల దగ్గర ఎందుకు రూపాయి లేకుండా పోయింది? అక్టోబర్లో పండుగలు వచ్చినాయి, వాళ్ళ 3 పండుగలు వచ్చినాయి. దసరా, దీపావళి, దానికంటే ముందుగల్లా బోనాల పండుగ వచ్చింది. దసరా, దీపావళి పండుగ అయితే ఇప్పుడు బతుకమ్మ, దసరా అంటే తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ. ఇది మనందరికీ తెలిసిన ముచ్చటిది. మనం ఎంత సంబరంగా చేసుకుంటాం. ఏడాది పొద్దు బట్టలు కొనకున్నా ఇంటి లావులకు బట్టలు కొంటాడు బతుకమ్మ పండుగ వస్తే ఆ రైతు. ఇంటి లావులకు బట్టలు కొంటాడు ఆ రైతు. ఇయ్యల్లా
పండుగ వచ్చిందంటే. కానీ ఆ పండుగప్పుడు కూడా కనీసం ఇంటి అవసరాలను కూడా కొనలేని సిచ్యువేషన్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు, తెలంగాణ రైతన్నలు ఉన్నారు. తెలంగాణ ప్రజల చేతులలో పైసలు రొటేట్ కావాలని చెప్పేసి ఎన్నో పథకాలను ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో. ఇది పొగుడని కాదు, ఇది వాస్తవమైన ముచ్చట. ఇవి లెక్కలు, కేంద్ర గణాంకాలు, సిఎస్ఓ వెల్లడించిన లెక్కలు ఇవి. కేంద్ర గణాంక సంస్థ వెల్లడించిన లెక్కలు ఇవి. చూడరు ఒకసారి డిఫ్లేషన్లో అన్ని మైనస్లలో ఎట్లా పడిపోయింది. జూన్ నుంచి తీస్తే ఇప్పుడు అక్టోబర్ వరకు మధ్యలో ఒక ఆగస్టు మినహా వరుసగా 5 సార్లు తెలంగాణ రాష్ట్రం మైనస్లలో పడిపోయింది. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరుసగా 5 సార్లు, వరుసగా 4 సార్లు మైనస్లలో పడిపోయింది. ద్రవ్యోల్బణం, సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు కదా. అయితే ఇక్కడ ధరలు తగ్గినాయని కాదు, ధరలు, ఉప్పులు, పప్పులు, అన్ని విధాల ద్రవ్యోల్బణం ఉన్నది. కాలేజీ ఫీజులు ఇవన్నీ చూసుకున్నట్లయితే అన్ని ఎక్కువగానే ఉన్నాయి. ఉప్పుతో 9 అన్ని ధరలు పెరిగినాయి. ఇంధనంతో సహా అన్ని రేట్లు పెరిగినాయి. 1 రూపాయి తగ్గింది లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ముసలలో నలుగురు కనబడితే చెప్తారు, నూనె ప్యాకెట్ 130 ఉండే ఇప్పుడు 154 రూపాయలు తీసుకుంటారు అని చెప్పేసి వాపోతారు వాళ్ళు. కూరగాయల కాడికి వెళ్ళి ధరలు పెరిగినాయి. మళ్ళీ పండించిన రైతుకు గదే ఎప్పటి పెనుగోలు లెక్కనే. కానీ ఇక్కడ మార్కెట్లో కొనుగోలు చేయడానికి మాత్రము పైసలు ధరలు పెరిగినాయి, అన్ని ఆకాశాన్ని అంటినాయి. సామాన్యుని నడ్డి విరుస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి సామాన్యులు మొత్తము ధ్వజమెత్తుతారు ఈ రెండు ప్రభుత్వాల మీద, దుమ్మెత్తిపోస్తారు. మా సొంటోడు పేదోడు బతకడానికి లేదు అని చెప్పేసి. ఇక్కడ ధరలు మాత్రం అన్ని హైక్గే ఉన్నాయి, తగ్గినాయి అని కాదు, ద్రవ్యోల్బణం ఉన్నది. కానీ ఇక్కడ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు, పైసలు లేవు. దానివల్ల తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఒకసారి చూడరు మీరు, జూన్లో మొదలైంది ఫస్ట్ డిప్లేషన్ తెలంగాణ రాష్ట్రంలో. వరుసగా 5 నెలలు తీసినట్లయితే జూన్లో మొదలైంది ఫస్ట్ డిప్లేషన్. ఇక్కడ జూన్లో మొదలైంది కనబడతా ఉన్నది కదా, -0.93%. ఇక జూలైలో కూడా సేమ్ -0.44%. ఇక ఆగస్టుకు వచ్చేసరికి లెక్కలు తెలియలేదు కానీ ఆగస్టులో కొంచెం మైనస్లలో లేదు. సెప్టెంబర్కి వచ్చేసరికి -0.15. ఇక అక్టోబర్కి వచ్చేసరికి -1.16% అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. సరే, మొత్తం మీద ఇక్కడ ఈ మైనస్లో తేడా తగ్గిందేమో కానీ మొత్తం మీద మైనస్లలోనే ఉండిపోయింది తెలంగాణ రాష్ట్రం. చేసిన అప్పులు ఏం చేస్తాండ్రు, ప్రజలకు పథకాలు ఏమి ఇస్తుండ్రు, ఏం అమలు చేస్తాండ్రు. ఉప్పుతోడు 9 కొనుక్కొని తినాల్సిన పరిస్థితి, ఆ కొనుక్కునే వాటికి కూడా పైసలు లేని పరిస్థితి. రైతు భరోసా పైసలు మేము 15,000 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10,000 బిచ్చం వేసిందని చెప్పేసి మాట్లాడిన మేధావులు, దద్దమ్మలు, సన్నాసులు ఇలా 2 విడతలు రైతులకు రైతు భరోసా పైసలను ఎగ్గొట్టిండ్రు. ఆ వేసినవి కూడా ఒక విడతనేమో కేసీఆర్ 10,000 లెక్కన ఎట్లనే విడతకు 500 వేసిండ్రు గట్లనే వేసి మొన్నటి విడత మాత్రం ఎకరానికి 12,000 లెక్క కట్టి 6,000 రూపాయలు రైతుల ఖాతాలలో వేసిండ్రు. ఒక విడతనేమో కేసీఆర్ వేసినట్లే వేసిండ్రు, ఒక విడతనేమో 15,000 అని చెప్పి మోసం చేసి గదే 12,000 కాడికి కుదించి 6,000 చొప్పున ఎకరానికి 6,000 వేసిన వాళ్ళకి వేసిందంటే ఏనోళ్ళకి ఏనే లేదట, అందరు రైతులకు వడలే. అది అట్లా. ఇప్పుడు రైతు భరోసా ముఖ్య ఉద్దేశం ఏంది, రైతు బంధు ముఖ్య ఉద్దేశం ఏంది? 60 ఏళ్ల కోసం అన్నది, 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఆగమైన రైతన్నలు ఎందరో భూములు జాగలుండి కూడా ఇడిసిపెట్టుకొని పోయి, భూములు జాగలున్న ఆసాములు కూడా హైదరాబాద్లో రిక్షాలు తొక్కుకొని బతికిండ్రు. నీళ్లు లేక, పంట పెట్టుబడి లేక ఆగమైనరు రైతన్నలు. అటువంటి పరిస్థితి మన స్వరాష్ట్రంలో రావద్దు అని చెప్పేసి రైతులకు పంటలకు నీళ్ళు అందించి రైతు భరోసాకి రైతు బంధు కింద ఎకరానికి ముందుగా 8,000 రూపాయలతో స్టార్ట్ చేసి తర్వాత 10,000 రూపాయలకు పెంచిండ్రు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ పైసల ఉద్దేశం ఏంది? రైతు దగ్గర ఈ పైసలు ఉంటే, ఈ పెట్టుబడి సాయం అంతో కొంత ఆసరైతే వచ్చిన పంటలో ఎన్నో కొన్ని పైసలు మిగులుతాయి. ఆ పైసలతోని ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చు, పిల్లలకు భార్యకు కొత్త బట్టలు కొనియచ్చు, లేకపోతే పిల్లలకు భార్యకు కడుపు నిండా తిండి పెట్టచ్చు, ఇంటి లావులను సాధచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి రైతు బంధు పథకం తీసుకొస్తే మేము వచ్చినాక 15,000 ఎత్తామని చెప్పేసి అసలుకే ఎసరు పెట్టి అసలుకే మోసం చేసిన చరిత్ర ఘనత ఈ కాంగ్రెస్ సర్కార్ది. ఇలా మాట్లాడుతుంది కాంగ్రెస్ సర్కార్.
ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఆడబిడ్డను కన్నా అవ్వయ్య గుండె మీద ఆడబిడ్డ గుండె భారం గుదిబండగా మారుతుంది అని చెప్పేసి ఆ పెళ్లి పెద్దయి మేనమామగా ఆ పెళ్లికి ఎంతో కొంత నేను ఆసర కావాలి అని చెప్పేసి మొదట 50,000తో ప్రారంభించి మేనమామ కట్నం కింద 75,000 ఇయ్యాల రేపు మేనమామలు కూడా ఆదుకోలేని పరిస్థితులలో 50,000తో మొదలుపెట్టి 75,000 రూపాయలు అప్పుడు మొదలు పెట్టినప్పుడు 2 తులాల బంగారం వస్తుండే 75,000కు పెంచి ఇప్పుడు 1,116 రూపాయలను పెళ్ళైన 2 నెలలు 3 నెలలు 6 నెలల లోపునే ఆ తల్లిదండ్రుల ఖాతాలలో వేసేది. మళ్ళీ కట్నం కింద అత్తగారికో మామగారికో పోయేది కాదు. ఆ బిడ్డ ఎవరైతే ఆడబిడ్డ ఉంటారో ఆడబిడ్డ తల్లిదండ్రుల ఖాతాలలోనే పైసలు వేసిండ్రు. ఏం చెప్పిర్రు ఈ మోతెవర్లు? మేమత్తే 1,116 ఇస్తాను కేసీఆర్ ఖాళీ తులం బంగారం ఎంత ఉండని మేము అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామంటే నిన్న పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతాడు ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని మేము ఇచ్చినప్పుడు 50,000 ఉండే ఇప్పుడు 1,30,000 అయింది యాడికేళ్ళు ఇస్తాం అరే మాతో అయితే లేదు అని చెప్పేసి ఆ 1,116లకు మీరు ఇచ్చినప్పుడు హామీ ఏదైతే ఉన్నదో 50,000 కలిపి 1,50,000 116 ఇవ్వపోయిండ్రు అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇవ్వకపోతే ఇప్పుడు పెరిగినాక ఇయ్యమని మొత్తమే చేతుల్లో పడుతుంది. ఆ పైసలు మిగులితే ఇలా వాళ్ళ ఇంట్లకు దేనికో దానికి అవుతుంది కదా. ఇట్లా ఎన్నో విధాలుగా దళిత బంధు పథకం కానీ గొర్రెల పంపిణీ పథకం కానీ ముదిరాజులకు కానీ మత్స్యకారులకు కానీ ఎన్నో విధాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఆసరా అవ్వుకుంటూ ఇలా మాట్లాడతారు వీళ్ళు. దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తాం మేము కేసీఆర్ 10 లక్షలే ఇస్తాను అన్నారు. దళిత బంధు అసలు కొనసాగిస్తుర్రా ఉన్నదా లేదా అనేది తెలియదు. సగం పైసలు పడ్డాయి కదా ఇంకో సగం యాడికి పోతాయి అని చెప్పేసి సగం పైసలు తీసుకొని పడ్డ సగం పైసలు 5 లక్షలు తీసుకొని ఇంకో 5 లక్షలు అప్పు చేసి అలా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఆ పైసలు వెళ్ళకుండా చేసి అది చేస్తే పాపము ఆత్మహత్య యత్నాలకు పాల్పడ్డారు కదా. తల్లి బిడ్డ క్షేమం కోసం కేసీఆర్ కిట్ అని చెప్పేసి పథకం పెట్టి ఆడబిడ్డ ఉడితే 13,000 రూపాయలు మగబిడ్డ ఉడితే 12,000 రూపాయలు చేతికి అందించి ఆటో ఖర్చులు ఆటో కిరాయిలు కూడా లేకుండా అదే 104 అంబులెన్స్లో ఇంటి దాకా దించిపోయిండ్రు కదా. ప్రసవం చేపించి గవర్నమెంట్ దవాఖానాలో కేసీఆర్ కిట్టు పౌడరు పాండ్స్ ఇవన్నీ ఏమేమి కావాలనో పుట్టిన బిడ్డకు తల్లికి అవన్నీ న్యూట్రిషన్ కిట్టు కూడా ఆ పైసలు మిగిలినాయి వాళ్ళకు. ఆ పొద్దు ఆ డెలివరీకి కావాల్సిన పైసలు లేకపోతే ఆటో ఛార్జీలకు కావాల్సిన పైసలు అన్ని పైసలు మిగిలినాయి. ఇప్పుడు బుడ్డ పొరగాళ్ళకు మార్కెట్లో సబ్బు కొనాలంటే 150 రూపాయలు ఉన్నది బేబీ సబ్బు. దాంతో నూనె ఇంకా దానికి పౌడరు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ పైసలు మిగిలితే ఇంకా దేని మీదనైనా ఖర్చు పెట్టేటోళ్ళు. ఇక మరి మిగులుబాటే లేకపోయే ప్రభుత్వం ఇచ్చేదే లేకపోయే పథకాలు. అరే పని చేసుకొని బతుకుదామంటే పని దొరకలేని పరిస్థితి కాబట్టే ఇక ఏడికేలు వెళ్తుంది చెప్పుండ్రి. ప్రజల కొనుగోలు శక్తి ఏడికేలు ఉంటుంది. నిజంగా ఇట్లానే పరిస్థితి కొనసాగితే మాత్రం మరో శ్రీలంక మన తెలంగాణ రాష్ట్రం గాక తప్పదు. శ్రీలంక ఏ విధంగానైతే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉండనో ఇలా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి కూడా గదే అవుతుంది అని చెప్పేసి చేసే అప్పులు చేస్తాండ్రు, బోరాలు నింపుతాండ్రు, బొజ్జలు నింపుతాండ్రు, అర్రలలో సల్లగదలకుట్ట బజ్జుంటాండ్రు. కానీ ప్రజలకేం కావాలి ప్రజల అవసరాలు ఏందని చెప్పేసి పట్టించుకునే పాపాన పోతలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ అపవాదం ఒకటి తీసుకొచ్చి పెడతారేమో ఇంకా తెలంగాణ రాష్ట్రానికి. ఇక తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉన్నది, ఇక్కడ డిఫ్లేషన్లో పడిపోయింది తెలంగాణ రాష్ట్రం. అంటే ఎవడన్నా బయట నుంచి రూపాయి పెట్టుబడి పెట్టేటోడు ఈడిదాకా అత్తడా? ఇప్పుడు నాకు 10 రూపాయలు అప్పు నేను అడుగుతా, నా పరిస్థితి బాగుంది అని అనుకుంటేనే అప్పు పుట్టనిత్తరా? ఇయ్యాల రేపు సాటి మనుషులు ఆలోచన తీరు ఎట్లున్నది? పుట్టనిత్తరా? నా పరిస్థితి బాగుందంటే నాకు 10 రూపాయలు ఇస్తారు. నా పరిస్థితి బాగలేదు అని అంటే ఎక్కిరిచ్చి లేవా ఎక్కడి పైసలు అని చెప్తారు. అంతేనా కాదా? ఈ పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎట్లా మీదికి లేవడతారో ఏం కథనో తెలియదు. కానీ వరుసగా 4 నెలలు డిఫ్లేషన్లోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం. ముఖ్య పండుగలైన దసరా, దీపావళి, బతుకమ్మ ఈ పండుగలలో కూడా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి డిఫ్లేషన్లలో ఉన్నది. ఇప్పుడే కావాల్సిన అవసరాలన్నీ కొనుక్కునే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ పండుగలప్పుడు ముఖ్య పండుగలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి డిఫ్లేషన్లలో ఉన్నదంటే తెలంగాణ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో ఈ కాంగ్రెస్ పాలనలో ఈ 2 ఏళ్ల పాలనలో 11.5 ఏళ్లగా చూడలేని పరిస్థితి ఈ 2 ఏళ్లలోనే వచ్చిందంటే తెలంగాణ సమాజం తెలంగాణ పరిస్థితి గురించి ఆలోచన చేయాల్సిన అక్కర ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.